హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఇంట్లో జరిగే చిన్న చిన్న కిటీ పార్టీస్, టీ టైం పార్టీస్కి స్పెషల్గా ఏదైనా స్నాక్స్ చేయాలనుకుంటే ఈ పాపిడి చాట్ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నానండి. చాలాసార్లు తిన్నాను కానీ మా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఇంట్లో చాలాసార్లు తిన్నాను. అయితే ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. అసలు ఎంత బాగా వచ్చిందో చాట్ అయితే. ఎవ్రీ వీకెండ్ ఫ్రెండ్స్తో టీ పార్టీ ఉంటుందని చెప్పాను కదండి. నేనైతే ఈ పాపిడి చాట్ చేశాను స్నాక్స్లోకి. అందరు కూడా బాగుందన్నారు, చాలా బాగుందని చెప్పారు. మరి మీరు కూడా స్పెషల్గా ఏదైనా స్నాక్స్ చేయాలనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం రండి. చాట్ కోసం ఇక్కడ నేను 1 కప్పు కాబూలి శనగలు తీసుకున్నాను. వీటిని కనీసం 8 గంటల పాటైనా నానపెట్టుకోవాలి, లేదంటే రాత్రంతా నానపెట్టేసుకోవచ్చు. నానిన తర్వాత శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసి కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఈ శనగలతో పాటు ఇక్కడ నేను 3 బంగాళదుంపలు వేస్తున్నాను. మీడియం సైజ్, మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు, 3 మీడియం సైజ్ బంగాళదుంపలు వేసాను. దీంతో పాటుగా 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుని ఇందులో 1/2 కప్, మనం 1 కప్పు శనగలు తీసుకున్నాం కదా, 1/2 కప్ వాటర్ పోసుకోవాలి. పోసేసి మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వేయించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకుని ఒకసారి బంగాళదుంపలు ఉడికేలేదో నైఫ్తో గుచ్చి చెక్ చేసుకోవాలి. దుంపలు అయితే చక్కగా ఉడికిపోయాయి. అలాగే శనగలు కూడా చేత్తో నొక్కి చూడండి, సాఫ్ట్గా ఉండాలి. మనం చేత్తో నొక్కి చూస్తే చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు వీటిని జాలిగిన్నెలో వేసేసుకొని ఏమైనా నీళ్ళు ఉంటే వడారనివ్వాలి. అలాగే వీటిని కొంచెం చల్లారనివ్వాలి. ఈలోపు మనం గ్రీన్ చట్నీ చేసుకుందాము. మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర, అలాగే ఒక గుప్పెడు పుదీనా. కొత్తిమీర, పుదీనా సమానంగా తీసుకోవాలి. అలాగే పెద్దదైతే ఒక పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ముందు నీళ్ళు పోయకుండా గ్రైండ్ చేసుకోండి. తర్వాత అవసరం అనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోవద్దు. అలాగే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ట్రే తీసుకుని ఇందులో ఉడికించుకున్న శనగలు వేసుకోవాలి. మీరు కాబూలీ శనగలకు బదులుగా మామూలు శనగలు ఉంటాయి కదా, నల్ల శనగలు, అవి కూడా వేసుకోవచ్చు. ప్రసాదం శనగలు అవి కూడా తీసుకోవచ్చు. వీటిని లైట్గా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసేసుకోవద్దు, కొంచెం లైట్గా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన బాగా చిలికిన పెరుగు ఒక లేయర్ లాగా వేసుకోవాలి. నేనైతే మొత్తం 3/4 కప్ పెరుగు వేశాను. ఒకే దగ్గర కాకుండా చూస్తున్నారు కదా, ఈ విధంగా చుట్టూ వేసుకోవాలి. ఫ్రెష్ పెరుగు, చిక్కటి పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, ఈ పెరుగు చప్పగా లేకుండా పెరుగు పైన వేసుకోండి. శనగల్లో ఆల్రెడీ మనం ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి పెరుగు పైన వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ హనీ కూడా వేసుకోవాలి, చుట్టూ వేసుకోవాలి. స్వీట్నెస్ కోసం, లైట్గా స్వీట్నెస్ ఉంటేనే బాగుంటుంది. మీరు హనీకి బదులుగా 1 టీ స్పూన్ పంచదార అయినా చల్లుకోవచ్చు. లేదంటే మీరు పెరుగు చిలికేటప్పుడే కొంచెం పంచదార, సాల్ట్ వేసుకుని చిలికి డైరెక్ట్గా ఆ పెరుగు వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మనం ఉడికించుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇంకా ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని విడివిడిగా చేసి వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటోని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ టమాటో ముక్కలు కూడా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. టమాటో మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక మీడియం సైజ్ టమాటో అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా చల్లినట్లుగా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకే దగ్గర కాకుండా అన్నిటి మీదకి వచ్చేలాగా చల్లినట్లుగా వేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1/4 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కూడా అంతా వచ్చేలాగా చల్లుకోండి, లేదంటే చప్పచప్పగా ఉండిపోతుంది. అంతా వచ్చేలాగా చల్లుకోవాలి. ఇంకా వేయించిన పల్లీలని పైన పొట్టు చేసుకుని బద్దలుగా చేసుకుని వేసుకోవాలి. 1 గుప్పెడు వేసాను. కప్ మెజర్మెంట్లు అయితే 1/4 కప్పు వేసాను. అలాగే మనం తయారు చేసుకున్న గ్రీన్ చట్నీ ఉంది కదా, ఆ గ్రీన్ చట్నీ అంతా కూడా వేసేసుకోవాలి, చుట్టూ వేసేసుకోవాలి. ఇంకా 1/2 కప్ వరకు దానిమ్మ గింజలు కూడా వేసుకోవాలి. ఇవి మీ ఇష్టం అండి, పల్లీలు, దానిమ్మ గింజలు మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ మనం గ్రీన్ చట్నీ వేసాం కాబట్టి గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర చల్లేసుకోవాలి. 1 గుప్పెడు సేవ్ కూడా, ఇదంతా కవర్ అయ్యేలాగా సేవ్ వేసేసుకోవాలి. ఇందులో అయితే కొంచెం కట్టమిఠా చట్నీ కూడా వేయాలండి. నేనైతే కట్టమిఠా చట్నీ ప్లేస్లో కొంచెం నిమ్మరసం, అంటే పుల్లగా తీయగా ఉంటుంది కదా, నిమ్మరసం, తేనె కలిపి వేస్తాను. నిమ్మరసం అయితే ఆల్రెడీ మనం గ్రీన్ చట్నీలో వేసేసాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ తేనె నేను పైన ఈ విధంగా చల్లుతున్నాను. హనీకి బదులుగా మీరు పంచదారైనా చల్లుకోవచ్చు. లైట్గా స్వీట్నెస్ ఉంటేనే చాట్ బాగుంటుంది. చాట్ రెడీ అయిపోయింది. ఇందులోకి పాపిడి వచ్చేసి మీకు బయట కూడా దొరుకుతాయి. చాట్ పాపిడి అని బయట కూడా దొరుకుతాయి, అవైనా తెచ్చుకోవచ్చు. నేనైతే ఇవి ఇంట్లోనే చేసేసాను, గోధుమ పిండితో పాపిడి చేశాను. ఈ రెసిపీ కావాలంటే అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీటిని మనం తయారు చేసుకున్న చాట్ చుట్టూ ఒక లేయర్ లాగా పెట్టేసుకోవాలి. ఈ పాపిడి మనం ఒకరోజు ముందే చేసి పెట్టేసుకున్నామంటే చాట్ అప్పటికప్పుడు చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అన్నీ చుట్టూ ఒక లేయర్ లాగా పెట్టేసుకోవాలి.
అంతేనండి, ఎంతో టేస్టీ పాపిడి చాట్ అయితే రెడీ అయిపోయింది. పాపిడి పైన ఈ చాట్ పెట్టేసుకొని తింటుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. పార్టీస్‌కనే కాదు, పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్‌గా చేయడానికి కూడా చాలా బాగుంటుంది. అని మనం ఇంట్లోనే చేసాం కాబట్టి హెల్తీ కూడా. మరి మీరు కూడా ఈ పాపిడి చాట్ రెసిపీని అయితే ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.